58, 59, 60. ప్రభు, వాడికి డబ్బులు ఇచ్చాయి. నేను ఇవ్వమన్నానని చెప్పు. అన్నా వాడు డబ్బు తీసుకోవడానికి ఒప్పుకున్నాడా? ముందు మొహమాట పడతాడు, తర్వాత వాడే తీసుకుంటాడ్రా. అంతా బాగానే ఉంది కానీ వాడిని వదిలేసారేంటన్నా? ఎవరినిరా? బాబ్ని చేసుకున్నాడు కదా. అదే అన్న, ఇన్స్పెక్టర్ కొడుతుంటే మీరు వద్దన్నారు కదా. వాడి గురించి ఆలోచిస్తున్నావేంట్రా? ఈ పాటికి వాడు అద్దంలో దెబ్బలు చూసుకుంటూ ఉంటాడు. శివ, కూర్చో. భయం వేస్తుందిరా. మనం ఎందుకు భయపడాలి? వాడు తప్పు చేశాడు, కొట్టి అడిగాను, క్షమించమని కూడా అడిగా. నేనెలా ఉండాలో, నా జీవితం ఎలా ఉండాలో చెప్పేది మీరు, అమ్మ మాత్రమే నాన్న. అంతెందుకు, ఆ దేవుడికి కూడా హక్కు లేదు నాన్న. వాడెవడో కూడా నాకు తెలీదు. వాడేవాడు నాన్న నా ఫ్యూచర్ డిసైడ్ చేయడానికి. నా కళ్ళ ముందే రోడ్డు మీద హత్య జరిగినా నేను పట్టించుకోలేదు. అంతెందుకు, అంకుల్ని కూడా చంపేశారు. మనం ఏమన్నా అడిగామా? ఇప్పుడు వాడు మనల్ని టార్గెట్ చేస్తున్నాడు. అది కాదురా, ఇది మనం కొంచెం లీగల్గా ప్రొసీడ్. ఏం మాట్లాడుతున్నారు నాన్న? ఇప్పటివరకు జరిగిందంతా బయట వాళ్ళ గురించి. ఇది నా జీవితం నాన్న. నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుందిరా, కానీ ఇలా చేస్తే ప్రాబ్లం పెద్దదవుతుందేమో నాకు భయమేస్తుందిరా. నాన్న, నేను మీ కొడుకుని నాన్న. నేనే తప్పు చేయలేదని నిరూపించుకోవాలి. డిసిప్లిన్కి మారు పేరే మీరు. మీ కొడుక్కి బ్యాడ్ అండ్ సర్టిఫికేట్ ఇవ్వడానికి వాడేవాడు నాన్న. అంతేకాదు, వాడి కొడుకు 10 రోజుల్లో వస్తున్నాడంట. వాడి కింద నేను బానిసగా పనిచేయాలంట. వాడి దగ్గర నన్ను చేతులు కట్టుకుని పనిచేయమంటారా నాన్న? అది కాదురా. నేను అలా చేసినా కూడా వాడు మన కుటుంబాన్ని వదిలిపెట్టాడు. డబ్బుంటే చదువు లేకపోయినా ఏమైనా చేయొచ్చని విర్రవీగుతున్నాడు. మరి చదువుకున్న వాళ్ళు ఏం చేయగలరో కూడా చూపించాలి కదా. వాళ్ళకి ధైర్యం ఏంటంటే మనం ఏం చేయలేమని. నేను చేసి చూపిస్తాను. నీకేం అవ్వకూడదనిరా. నాన్న, నాకేం అవ్వదు నాన్న. నాకు చేసినట్టు ఇంకో స్టూడెంట్కి చేయాలనే ఆలోచన కూడా వాడికి రాకుండా చేస్తాను. కుదరకపోతే మీరు చెప్పినట్టు చేస్తాను నాన్న, లేకపోతే చచ్చిపోతా. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. ఇది చాలు నాన్న. అయ్యగారు, మీ నామినేషన్ పని అయిపోయింది. ఇక మనకు కావాల్సిన వారెవరో కాని వారెవరో మీరు చెప్పేస్తే ఆ పనులు నేను ఉంటాను. ఏమంటారు? ఓకేనా? నమస్కారం సార్, మిమ్మల్ని సస్పెండ్ చేసిన పార్టీలోకి మీరు మళ్ళీ వెళ్ళడానికి కారణం మీరు చేసిన తప్పులు మాఫీ చేయించుకోవడానికా, లేక చట్టానికి దొరకకుండా పార్టీని అడ్డం పెట్టుకోవడానికా? మళ్ళీ రాజకీయ ప్రవేశం ఎందుకంటే? పర్వాలేదే, మీరందరూ నా గురించి బాగానే ఆలోచిస్తున్నట్టున్నారు. అందరికీ నమస్కారం. నేనేం కావాలని వెళ్ళలేదు, వాళ్ళే పిలిచి మరీ ఇచ్చారు. ఎందుకంటే పార్టీలో మాలాంటి సీనియర్స్ అవసరం ఎంతో ఉంది. అదే ఉంచమ్మా. అంటే ఈ ఎలక్షన్ లో మీరు గెలుస్తారనే నమ్మకం మీకుందా? దాంట్లో సందేహం ఏముందమ్మా? మీరు గెలిస్తే ఏ మినిస్ట్రీ తీసుకుందాం అనుకుంటున్నారు? విద్యాధికార శాఖ. విద్యాధికారి శాఖనా? అదేంటది? ఎందుకంటే విద్యాశాఖలో చాలా అవినీతి జరుగుతుంది. దానిపైన ఒకరుంటే మంచిదని. ప్రస్తుతం పోటీ చేస్తున్న ఈ క్యాండిడేట్ ఆస్తుల విలువ 1000 కోట్ల పైనే ఉన్నప్పటికీ ఈయన నామినేషన్ పత్రంలో చూపించిన ఆస్తి విలువ 1,50,00,000 మాత్రమే. రాజకీయ నాయకులు ఎన్ని అబద్ధాలాడి మనల్ని మోసం చేస్తున్నారో దీని ద్వారా అర్థమవుతుంది.